బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడంగల్ పర్యటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధులు లైవ్ లో అందిస్తారు. ఇక నార్సింగిలోని టెంపుల్ ట్రీ కేటీఆర్ నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి కిరణ్, ఇక కొడంగల్ నియోజకవర్గం తూన్కిమెట్ల నుంచి మా ప్రతినిధి మహేష్, కొజ్గిలోని రైతు మహాధర్నా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. ముందుగా మనము కిరణ్ దగ్గరికి వెళ్దాం. నార్సింగిలోని టెంపుల్ ట్రీ దగ్గర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నివాసం దగ్గర నుంచి కిరణ్ డీటెయిల్స్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలోని కొజ్గిలో నిర్వహించే రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు కదా. కేటీఆర్ తో పాటు ముఖ్యంగా ఏ నేతలు జాయిన్ అవ్వనున్నారు, అలాగే ఎప్పటి వరకు అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కొడంగల్ నియోజకవర్గం కొస్గి పట్టణంలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొనబోతున్నారు. ఉదయం 10:30 గంటలకు తన నివాసం నుంచి ఇటు ఏదైతే పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి తునికిమెట్ల కావచ్చు, అంతేకాకుండా కోనైపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా తాను పాల్గొనబోతా ఉన్నారు. మధ్యాహ్నం పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇంట్లో కూడా లంచ్ చేసిన తర్వాత నేరుగా ఏదైతే లగచెర్ల కావచ్చు, కోనైపేటకు సంబంధించినటువంటి రోటిబండ తండావాసులతో ఏదైతే లగచెర్లకు సంబంధించినటువంటి ఘటన గతంలో జరిగింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి రైతులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రామాల వాసులను కూడా కేటీఆర్ కలవబోతున్నారు. వాళ్ళని కూడా పరామర్శించబోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీ కారణంగా చాలామంది రైతులు తమ ఏవైతే భూములను కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో అక్కడ దాదాపు 35 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. నేరుగా వాళ్ళని కూడా ఆ రైతులతో కూడా భేటీ కాబోతా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2-3 రోజుల్లోనే రుణమాఫీ చేస్తాము, రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పింది. కేవలం 15 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని ప్రకటనలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఎక్కడ కూడా 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేయలేదు. అంతేకాకుండా రైతు భరోసా కూడా కాలయాపన చేస్తూ కమిటీల పేరుతో కాలయాపన చేసింది. చాలా వరకు కూడా ఆలస్యం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 2 పంటలు కూడా పూర్తయిపోయాయి. రైతులకు ఏ ఒక్కరి ఖాతాల్లో కూడా రైతు భరోసా నిధులు కూడా పడలేదు. ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, గతంలో నాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు కావచ్చు, ఏది కూడా పూర్తి స్థాయిలో రాకపోవడంతో అన్నదాతలు కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను కూడా నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడతా ఉన్నాయి. అట్టహాసంగా ఈరోజు ఏదైతే జనవరి 26వ తారీఖున 4 పథకాలు ప్రారంభించాము అంటూ గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాలో వేయలేదు, రైతు భరోసా కూడా వేయలేదు. అటు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అన్నదాతల ఆత్మహత్యలు అయితే ఈ మధ్యకాలంలో అనేకంగా పెరిగిపోయాయి. పూర్తి స్థాయిలో వీటన్నిటిని ఎండగట్టేందుకు నియోజకవర్గాల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కేటీఆర్ నివాసం దగ్గర హడావిడి ఎలా ఉంది అంటే ఎప్పుడు కేటీఆర్ అక్కడి నుంచి బయలుదేరే అవకాశాలు ఉన్నాయి? ఎవరైనా ముఖ్య నేతలు చేరుకున్నారా? ఇప్పుడిప్పుడే కొంతమంది కార్యకర్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి నేరుగా ఎవరైతే చేవెళ్ళకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కొడంగల్కు సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇటు బాల్క సుమన్ కావచ్చు, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలంతా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 10:30కు ఇక్కడ నుంచి కోస్గి పట్టణం నుంచి బయలుదేరి ఏదైతే పూర్తిగా మధ్యాహ్నం 3 గంటలకు జరిగేటువంటి రైతు దీక్షలో కూడా పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మిగతా నేతలంతా కూడా ఇక్కడ నుంచి భారీ కాన్వాయ్ నడుమ ఇటు కోస్గి పట్టణంకి అయితే వెళ్ళబోతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. మమతా, కిరణ్, ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గానికి ఏ రూట్లో వెళ్లే అవకాశాలు ఉన్నాయి? ఇటు చేవెళ్ళ నియోజకవర్గంతో పాటు పరిగి నుంచి ఇటు కొడంగల్ కూడా చేరుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మార్గ మధ్యలో దాదాపు 2-3 ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఏదైతే తుర్కపల్లికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కావచ్చు, మధ్యాహ్నం 12:30కు లంచ్ చేసిన తర్వాత ఏదైతే లగచెర్ల కావచ్చు, రోటిబండ తండా గ్రామాల వాసులతో కూడా వాళ్ళు పాల్గొనబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా కొంతమంది కార్యకర్తలు కూడా వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చారు. ఈరోజు రైతు దీక్ష ఎలా ఉండబోతోంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. పూర్తిగా రైతు భరోసా, రైతు రుణమాఫీ కూడా పూర్తి కాలేదు కదా. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ కార్యక్రమం ఎలా ఉండబోతోంది? నా పేరు ఎంఎస్ సత్యనారాయణ. నేను ఈ రాష్ట్ర గొర్రెకాపల షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, జెడ్పీటీసీ, కొత్తూరు జెడ్పీటీసీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
రైతుల పైన చేస్తున్న ఈ కులగ్రహణ విషయంలో చేస్తున్న ఈ అఘాయిత్యాలని ఈ దుర్మార్గాన్ని ఎండగట్టడానికి ఈరోజు చెలో కొడంగల్ కార్యక్రమాన్ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము షాద్నగర్ నియోజకవర్గం నుంచి కొత్తూరు మండలం నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా రైతులు కార్యకర్తలు స్వచ్ఛందంగా మేమంతా కేటీఆర్ వెంటనే మేమంతా కేసీఆర్ వెంబడే ఉన్నామని చెప్పేసి చెలో కొడంగల్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ రేవంత్ రెడ్డి చేసే దుర్మార్గాలని రేవంత్ రెడ్డి చేసే అన్యాయాలని ఈ రైతుల పొట్టగొడుతున్న విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్వచ్ఛందంగా యువకులు రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు వందలాది వేలాది మంది బండ్లు పెట్టుకొని మాకు ఒక నయా పైసా అవసరం లేదు, మేము సొంతంగా మా కష్టార్జితాన్ని పెట్టుకొని మేము వస్తున్నామని చెప్పేసి ఈరోజు యువత రైతులందరూ తరలి రావడం జరుగుతుంది. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కూడా పూర్తిగా రైతు రుణమాఫీ చేశామని చెప్పింది. ఇటు రైతు భరోసా కూడా అందరి మొబైల్లో టకీమని పడుతున్నాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఎవరికైనా పడిందా? మీ నియోజకవర్గంలో ఎట్లా ఉంది? మీ మండలంలో ఎట్లా ఉంది పరిస్థితి? షాద్నగర్ నియోజకవర్గంలో కొత్తూరు మండలంలో ఈ నియోజకవర్గం మొత్తంలో కూడా టకీ అనేది కాదు, ఏదో ఒక మండలంలో ఒక నియోజకవర్గంలో ఏదో ఒక చిన్న గ్రామ పంచాయతీ అంటే ఒక 300 400 ఆ స్థాయిలో ఉన్న ఒక చిన్న గ్రామ పంచాయతీ ఎన్నుకొని ఆ గ్రామ పంచాయతీలో టకీమని పడుతున్నాయని చెప్పి సెలెక్షన్ చేసి 5,000 6,000 7 పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలను వదిలేసి ఎక్కడ కూడా రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా కూడా పడడం లేదు. ఎందుకోసం అంటే ఏదో పడుతుందని ఒక హై క్రియేట్ చేసి టకీ అనేది ఒకటి పడుతుంది తప్ప వాళ్ళ సొంత ఖజానాలో టకీ అని పడుతుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు కానీ మా నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ కూడా రైతులకు టకీ అని పడే సమస్యనే లేదు. ఈ సందర్భంగా మేము సాంకేతికంగా టెక్నికల్గా కూడా ఈ గ్రామం తిరిగితే ఎక్కడ పడుతున్నాయి ఎక్కడ పడతలేవు అనేది కూడా క్లియర్ కట్ ఉన్నది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా దాన్ని గమనిస్తున్నారు. షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు ఎక్కడ కూడా రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయాలని ఈరోజు మనమందరం రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వారు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా నాడు రైతు సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తే ఇప్పుడు సంక్షోభం దిశగా రాష్ట్ర వ్యవసాయం అంతా కూడా వెళ్తుంది. మరికొంతమంది కూడా పార్టీ కార్యకర్తలంతా కూడా వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరికొంతమంది కూడా సార్ ఈ రైతు దీక్ష ఏ విధంగా ఉండబోతుంది? ఆ రైతు దీక్షకు సంబంధించినటువంటి రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ ఏది కూడా పూర్తి స్థాయిలో కాలేదు కదా, ఈ దీక్ష ఎలా ఉండబోతుందని భావిస్తున్నారు? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ సభ ఏ విధంగా ఉండబోతుంది? రైతు డిక్లరేషన్ అని వాళ్ళు ఎలక్షన్ ముందు ఒక డిక్లరేషన్ పెట్టారు వరంగల్లో. కౌలు రైతుకు 15,000, రైతుకు 15,000, రైతు కూలీకి 12,000 అన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు వేదికలు కట్టాం. ఆ రైతు వేదికలలో నీళ్లు పెట్టడం కానీ చీపురి గడ్డలతోటి క్లీన్ కూడా చేయట్లేదు. మేము అక్కడ అడిగినాం రైతు వేదికలో ఎందుకు ఉడవట్లేదు, ఎందుకు క్లీన్ చేయట్లేదు అంటే రైతు చీపురి కట్టకు బడ్జెట్ లేదంటున్నారు. విచిత్రం ఏంటంటే క్లీన్ చేయడానికి బడ్జెట్ లేదని చీపురి కట్టలు కూడా కొనియట్లేదు రైతు వేదికల కోసం. రైతు కూలీలకు 12,000 లేదు, రైతు భరోసా లేదు 15,000 లేదు, కౌలు రైతు భరోసా 15,000 లేదు, రైతు బీమా లేదు, అన్నీ మొత్తం వ్యవస్థ కుప్ప కూలిపోయినది. దానికోసమే మేము సీఎం గారి సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్లో అసలు ప్రజలు ఏ విధంగా ఉన్నారు, లగ్చర్లో ఏం జరుగుతుంది, ఏ తండాలు ఏం జరుగుతుంది, వాళ్ళ భూములు ఎందుకు ఉంచుకుంటున్నాం, దానికోసమే ఈరోజు కొడంగల్లో మీటింగ్ ప్రోగ్రామ్, రైతు దీక్ష ప్రోగ్రామ్. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి కౌలు భరోసా లేదు, పూర్తిగా రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కూడా ఏది కూడా అమలు కాలేదు. గతంలో పంటలు ఎండిపోయాయి, నీళ్లు అందించలేనటువంటి పరిస్థితులు, అప్పుడు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు రైతు భరోసా రైతు రుణమాఫీ కూడా పూర్తి కావడం, అన్నదాతలు కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో రైతు దీక్షను కూడా విజయవంతం చేస్తామంటూ కూడా ఇటు కార్యకర్తలు నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి.